మీరు చూస్తున్నది సాలార్జంగ్ మ్యూజియం అండి. ఇది 1968లో జూలై 24న జాకీర్ హుసేన్ గారు ప్రారంభించారు. దీంట్లో అనేక కట్టడాలు, ప్రసిద్ధిగాంచిన ఫొటోస్ ఉంటాయి. మీరు చూస్తున్నది నిజాం నవాబ్ అండి. 29 ఆగస్టు 1947లో అంబేద్కర్ మరియు ప్రముఖులు దిగిన ఫోటో ఇక్కడ భద్రపరిచారు. మనం ఇప్పుడు మీరు చూస్తున్నది పలకనమ్మ ప్యాలెస్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది నిజాం నవాబు మహమ్మద్ అలీ ఖాన్ ఈ పలకనమ్మ ప్యాలెస్, చౌమహల్ ప్యాలెస్ 1857 నుంచి 1869 వరకు మధ్యలో నిర్మాణం చేశారు. ఇది ప్రారంభం 1912లో ప్రారంభించారు. ఈ చౌమహల్, పలకనమ్మ ప్యాలెస్ మరియు నిజామాబాదులు 1 నుంచి 7 వరకు ఈ పరిపాలన చేశారు. హైదరాబాద్ సుందర నగరంగా చేశారు. అనేక కట్టడాలు, ప్రసిద్ధిగాంచిన వస్తువులు భద్రపరిచి ప్రజలకు అందుబాటులో అనుకుని పరిపాలన చేశారు. ఏదైనా కూడా నిజామాబాదులు రాజయోగాలు అనుభవించి వారి పరిపాలన కొనసాగించారు. హైదరాబాదు వాళ్ళ పరిపాలనలో భాగంగా హైదరాబాద్ని అనేక కట్టడాలు ఇప్పటికి కూడా శిథిలాస్తుకోకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. వాటి ఫొటోస్ మనం చూస్తున్నాం. గవర్నమెంటు సెంట్రల్లో హైదరాబాద్ స్టేటు సంబంధించింది. మౌలాల అలీ దుర్గా అనే హాల్ ఉంటుంది. మ్యూజియం మహమ్మద్ సోలే 6వ నవాబ్ ఉండ. మనకి సికింద్రాబాద్ క్లబ్బు 1878, 1903 వరకు మనకి కట్టారు. అనేక కట్టడాలు మనకి ఉన్నాయి. సికింద్రా పరిపాలన భాగంలో ఒకటి ఉంది. ట్యాంక్ బండ ఉంది, మూసీ నది ఉంది. మనకి 1891 సెంట్రల్లో ల్యాబొరేటరీ హైదరాబాద్లో కూడా ఇచ్చారు. ఇది ముంజా మార్కెటు, మనకి నిజాం మీర్ హుసేన్ అలీ ఖాన్ పలకనమ్మ ప్యాలెసు, అనేక కట్టడాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. చూడదగ్గర ప్రదేశాలు ఉన్నాయి. చౌమహల్ ప్యాలెసు, పలకనమ్మ ప్యాలెసు, హైదరాబాదు, చార్మినారు, మక్కా మసీదు, ముసీ నది, ట్యాంక్ బండ. మనం హైదరాబాదులోని ఇప్పుడు అసెంబ్లీ కూడా నిజాం నవాబులు కట్టారు. అనేక గుడులు, గోపురాలు కూడా కట్టారు. ప్రతిదీ కూడా మనకి ఫొటోస్లో భావితరాలకు అందించాలని ఉద్దేశంతోని ఈ వీడియో మీకు చూపిస్తున్నాం. సాలార్జంగ్ మ్యూజియంలో అనేక వస్తువులు, అంటే అప్పుడు ఉపయోగించిన యుద్ధానికి కానీ, వాళ్ళు నివాసానికి ఉండటానికి కానీ, వాళ్ళు ఏ విధంగా నివసించారు, ఏ విధంగా జీవించారు అనేది ప్రతిదీ కూడా మనకి కనపడుతూ ఉంటుంది. అనేక ప్రాచీన కాలం వస్తువులు మనకు కనపడతాయి. మనకి హాలిడేస్లో కూడా చూసుకోవచ్చు. చాలామంది కట్టడాలని చూస్తూ ఉంటే అప్పటి నైపుణ్యత ఏ విధంగా ఉంది, ఏ విధంగా వాళ్ళు కట్టారన్నది మనకి కళ్ళకు కనిపించినట్టుగా ఫొటోస్లో ప్రతిబింబించారు. మనం ఏదైనా నిజాం నవాబులు హైదరాబాదు ఈ రోజు కూడా అభివృద్ధి చెందింది, అభివృద్ధిలో నడుస్తుందనడానికి వారి సహకారం మనం మరవలేము. ఎందుకంటే పరిపాలన ఏ విధంగా చేసినా కూడా ప్రజలకు అసౌకర్యం లేకోకుండా ఈ రోజు కూడా హాస్పిటల్స్ కానీ, బస్ స్టాండ్లు కానీ, లేదా పరిపాలన విధానానికి ఉపయోగపడే ఎన్నో కట్టడాలని, చార్మినార్ కానీ, మక్కా మసీద్ కానీ, ఎన్నో కట్టడాలని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా శిథిలావస్థ అవ్వలేదు. అంటే 1000 సంవత్సరాలను కూడా వీళ్ళు ఏ విధంగా ఉన్నాయి ఈ కట్టడాలంటే, అప్పటి శ్రమ, అప్పటి కార్మికులు 100 సంవత్సరాలలో కట్టిన కట్టడాలు చాలా వరకు శిథిలావస్థ లేదు. అప్పుడు నైపుణ్యత, నాణ్యత, ఆర్కిటెక్ట్ ఏ విధంగా డిజైన్ చేసి కట్టారనేది మీరు సుందరంగా మనం చూడొచ్చు. ప్రతిది కూడా నిజాం నవాబు ఇప్పుడు మనం చూస్తున్నది కూడా ప్యాలెస్లో అండి. పలకనమ్మ ప్యాలెస్లో దాదాపు 100 మంది కూర్చొని భోంచేసేవారు. ప్రతిది కూడా అప్పటి మనకి ఆంగ్లేయులతో పరిపాలన యుద్ధం చేసేటప్పుడు కానీ, లేదా నవాబులు కూడా మనం పరిపాలన భాగంగా మనకి 47 మనకి సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం కానీ, ఏదైనా కూడా ప్రతిదీ కూడా మనకి భారతదేశంలోనూ ఇది విలీనం అయ్యి హైదరాబాదు ఏ విధంగా రూపాంతరం చెందింది, ఏ విధంగా పరిపాలించారు నవాబులు, నిజాం నవాబులు కానీ, వారు 1 నుంచి 5, 7 వరకు కూడా పరిపాలించారు. వాళ్ళ వారసత్వం కట్టడాలు కూడా ఇంకా చాలా ఉన్నాయి. వివిధ రూపాలలో, వివిధ ఆకారాలలో మనకి డిజైన్గా
డ్రాయింగ్ కూడా వేసి ఇంకా శిథిలావస్థ కాకుండా ప్రతిబింబించేలాగా ప్రతి వస్తువుని మనకి కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ ప్రతిది కూడా ఎందుకంటే అప్పుడు కళాకారులు ప్రోత్సహించడం లేదా అప్పుడు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా జీవించారు అన్నది కూడా ఈ ఫొటోస్లో కూడా మనం ప్రతిదీ చూడొచ్చు. వాళ్ళు ఆ వేసుకున్న డ్రెస్ కానీ లేదా తినే పదార్థాలు కానీ లేదా వాడిన వస్తువులు కానీ ప్రతిదీ కూడా యుద్ధం చేసేటప్పుడు ఆ కత్తులకు సంబంధించినవి కానీ లేదా బాణాలకు సంబంధించినవి కానీ లేదా తుపాకీలు కానీ లేదా యుద్ధ సమంగి కానీ పెరంగులు కానీ ప్రతిదీ కూడా మనకి ఈ పలకనమ్మ ప్యాలెస్లో వివిధ రూపాలలో వివిధ ఆకారాలలో బొమ్మలలో లేకపోతే వాళ్ళు అప్పటి ఫొటోస్లలో కూడా మనకి కనపడుతూ ఉంటాయి. కొన్ని అయితే వీడియోస్లో కూడా మనకి అక్కడ ఉంటుంది. ఈ మనం ఈ ప్యాలెస్లో నిజాం నవాబులు అప్పుడు పరిపాలన ఏ విధంగా సాధించారు, ఏ విధంగా మనల్ని ప్రజలను కూడా పరిపాలించే విధానాన్ని కూడా లేదా వాళ్ళు దగ్గరగా ఉండి ప్రజలకు ఏ విధంగా దర్బార్లు వాళ్ళు ఏర్పాటు చేసుకొని ప్రజా సమస్యలు ఏ విధంగా తీర్చేది కూడా మనకి అర్థమవుతుంది. ఏదైనా కూడా భారతదేశంలో ఈ విధ రాజులు లేదా వేరే దేశస్తులు కూడా భారతదేశాన్ని పరిపాలించారు. 100 సంవత్సరాలు పరిపాలించి ఈ దేశంలో ఉన్న సంపదని కొల్లగొట్టుకొని వెళ్ళారు లేదా అనుభవించి వెళ్ళారు. ఇక్కడ పరిపాలన చేసుకుంటూ వాళ్ళ కొంతమంది పేరు కూడా నిలిచిపోయేటట్టుగా నిజాం నవాబులు ఇక్కడ కట్టడాలు ఉన్నాయి. ఈ భారతదేశంలో అనేక రాష్ట్రాల్లోని అనేక ప్రదేశాల్లోని లేదా ప్రతిది కూడా మనకి కళ్ళగట్టినట్టు కనపడుతూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటే సరోజిని బాయి, అనేక దేశానికి సంబంధించిన పింగళ వెంకయ్య లేదా అల్లూరి సీతారామరాజు మహానుభావులు చాలామంది ఫొటోస్ ఉంటాయి. మనకి ఏదైనా కూడా మనం చూసుకుంటూ చరిత్ర మర్చిపోవద్దు, చరిత్రను గుర్తు చేసుకోవాలని మనం చూడొచ్చు. ఏదైనా మహానుభావుల్ని మనం గుర్తుపెట్టుకుంటూ వాళ్ళ ప్రతిబింబాలని వారి ఆకారాలని వాళ్ళ చరిత్రని మనం గుర్తుంచుకోవాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు పరిపాలన ఏ విధంగా చేశారు, ఏ విధంగా రాజ దర్బార్గా లేదంటే రాజవైద్యంగా వాళ్ళు నైతిక విలువలు కాపాడుకుంటూ ప్రజలకు ఇబ్బందులు లేకోకుండా చూసుకుంటూ ఉండి ఏ విధంగా పరిపాలన చేశారు. లేదా వాళ్ళ కొంతమంది ఏదైనా భారతదేశంలో అనేక రాజులు పరిపాలించారు, నవాబులు పరిపాలించారు. లేదా దీనికి భారతదేశంలోని అనేక వీరులు లేదా వీరవనితులు పరిపాలన లేదంటే వాళ్ళు యుద్ధాలు చేసిన అనేక మనకి సందర్భాలు చాలా ఉన్నాయి. వారిని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే భారతదేశంలో చరిత్ర ఉన్నంతకాలం వీరుల్ని ఎప్పుడు మనం మర్చిపోవద్దు. వాళ్ళ చరిత్ర తెలుసుకోవాలి. వాళ్ళు భారతదేశంలో వాళ్ళు ఏ విధంగా పరిపాలించారు, ఏ విధంగా వాళ్ళు దండయాత్ర చేశారు లేదా రాజులను ఏ విధంగా ఎదుర్కొన్నారు అనేది కూడా మనం చరిత్ర తెలుసుకోవాలి. భారతదేశం చరిత్ర చెప్పాలంటే మనకి చాలా టైం పట్టింది. ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ కొట్టి కామెంట్ చేయండి. సాలగ్రామ్ మ్యూజియాన్ని చూడగలని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.